లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యంలోండి ఆయన శిష్యులుగా ఉండవలసిన వారు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటో వ్రాయబడి ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది బైబిల్ను విమర్శించేవారు. కొంతమంది చూడండి, అందరిలో తప్పులు ఎతకాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరైనా మంచి చేస్తున్నా వాళ్ళకి అందులో తప్పే కనబడుతుంది అనమాట. ఎందుకంటే పచ్చకామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందంట. వాడు తప్పులు వెతకడం అనే లెన్స్ వేసుకున్నారు కాబట్టి మంచి పనిలో కూడా మంచి చూడలేరు అనమాట. తప్పులే వెతుకుతూ ఉంటారు కొంతమంది. అయితే ఈ మాటను కూడా బైబిల్ను విమర్శించాలని ప్రయత్నం చేసే విమర్శకులు కొన్నిసార్లు అంటారు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడైన దేవుడు అని చెప్తాడు కదండి, అందరినీ ప్రేమించమంటారు కదా, మరి ఆయన మాటను ఆయనే కాంట్రాడిక్ట్ చేసుకున్నారేంటి? ఎవరైనా తన తల్లిదండ్రులనైనా, భార్యనైనా, పిల్లలనైనా, అన్నదమ్ముళ్ళైనా, అక్క చెల్లెలనైనా ద్వేషింపకుంటే వారు నాకు పాత్రులు, నా శిష్యుడు కానేరడని ఎందుకు చెప్పాడు యేసయ్య అని కొన్నిసార్లు విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ మాటలో ఉన్న నిజమైన అర్థం ఏంటి? వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ జీసస్ స్పోక్? యేసయ్య పలికిన ఈ మాటలలో ఉన్న అంతరార్థం ఏంటి అని మనం గ్రహిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా ఆయన శిష్యులుగా మనము పిలువబడము. ఇట్ మే బి యువర్ ఫ్యామిలీ, ఇట్ మే బి యువర్ పేరెంట్స్, ఇట్ మే బి యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ సిబ్లింగ్స్ ఆర్ యువర్ జాబ్ ఆర్ యువర్ ప్రాపర్టీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ దిస్ ఎర్త్. కొన్నిసార్లు మనం దేవుని కంటే ఎక్కువ దేనో ప్రేమించేస్తాం. ఆ తర్వాత దేవుడు మనకు నేర్పిస్తాడు ఏమనంటే, నువ్వు నన్ను ఏ ప్లేస్లో పెట్టాలో అక్కడ పెట్టకపోతే నీకు చాలా చాలా సమస్యలు వస్తాయి. దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టినప్పుడు మనం ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వం. దేవుణ్ణి ఆయనకి ఇవ్వవలసిన ప్లేస్, ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయనకి ఇచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా మనం కృంగిపోం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, వివాహం అవగానే భార్య అనుకుంటుంది నాకు మొత్తం దేవుడు నా భర్తే అనుకుంటారు కొంతమంది. చూడండి, కొంతమంది పతి దేవుడు అంటారు. పతి దేవుడు అవుతాడా? మనిషే. నీతో పాటు ఓకే జీవితకాలం ఉంటాడు, నీ జీవిత భాగస్వామి కరెక్టే, బెటర్ హాఫో బెస్ట్ హాఫో, కానీ వారు కూడా దేవుని తర్వాతే. దేవుడు కంటే ఎక్కువ ఎవరినైనా ప్రేమించేసామంటే చాలా దెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భర్తలు కూడా అంతే. కొన్నిసార్లు వివాహం కాగానే ఇంకా అమ్మ నాన్నని ప్రక్కన పెట్టేస్తారు. అబ్బో నా భార్య నాకు దేవత అనుకుంటారు, అయిపోయినట్టే. ఆ తర్వాత కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు పుట్టగానే, ఓ కొడుకో కూతురో పుట్టగానే అబ్బో వీళ్ళే మాకు ఇంకా సర్వస్వం అనుకుంటారు. ఆ పిల్లలే వారిని భయంకరంగా డిసప్పాయింట్ చేస్తారు. నాకు తెలిసి ఒక కుటుంబం, వారికి ఒక కుమార్తె ఒక కుమారుడు. ఆ తండ్రికి ఆ కుమార్తె అంటే ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ అనమాట. చూడండి, యూజువల్గా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే కొన్ని ఫ్యామిలీస్లో ఈ లాజిక్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే తండ్రికి ఏమో కూతురు అంటే ఇష్టం, తల్లికేమో కొడుకు అంటే ఇష్టం. రెండు పార్టీలు ఉంటాయి అన్నమాట. ఆ తండ్రి కుమార్తెను చాలా ప్రేమించేవాడు. ఎంత ప్రేమించాడంటే కూతురు ఏం అడిగితే అది అడిగిన వెంటనే ఇచ్చేయడం, అడిగిన వెంటనే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేయడం. అలా ప్రేమిస్తూ ఉంటే ఆ కుమార్తె యవ్వన కాలానికి వచ్చేసరికి చాలా మంచిగా చదువుకుంటుంది, చాలా చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి. ఒకానొక దినాన తండ్రిని చాలా భయంకరంగా డిసప్పాయింట్ చేసిందండి. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి తాగుడుకు వ్యసనాలకు బానిస అయిపోయిన డ్రగ్ ఎడిక్ట్గా, తాగుబోతుగా, తిరుగుబోతుగా ఉన్న ఒక వ్యక్తిని ఆ కుమార్తె ప్రేమించి తల్లిదండ్రులకు చెప్పకుండా అతన్ని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత తండ్రికి ఈ మాట తెలిసి లిటరల్గా గుండె పగిలిపోయి గుండెపోటు వచ్చిందండి ఆ తండ్రికి. ఎంతగా నా కుమార్తెను ప్రేమించానే, ఇంతగా నా కుమార్తె నన్ను డిసప్పాయింట్ చేసిందా? నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే, దేవుని కన్నా ఎక్కువగా నువ్వెవరిని ప్రేమించడానికి వీలు లేదు. నీ తల్లిదండ్రులైనా సరే, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ ప్రాణ స్నేహితులైనా, ఎవరైనా సరే దేవుని తర్వాత స్థానం మాత్రమే ఈ లోకంలో ఎవరికైనా దక్కాలి, ఈ లోకంలో ఎవరికైనా చెందాలి. కనుక శిష్యులంగా మనం ఉండాలంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే, నీ తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, భార్యనైనా, పిల్లలనైనా ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే, అందరినీ ద్వేషించి అందరికి ఒక శత్రువుగా మారిపోయి ఎప్పుడు ఒక 7 o'clock ఫేస్ పెట్టుకొని ఎవరిని ప్రేమించకుండా, ఆదరించకుండా, పలకరించకుండా ఉండాలని దేవుని చిత్తం కాదు. కానీ దేవుణ్ణి మొదటగా ప్రేమించాలి.